స్నాపితోపి బహుసూక్తి విస్తరైః కిం ఖలో జగతి సజ్జనో భవేత్. స్నాపితోపి బహుశో నదీజలైః గర్దభః భవతి కిం హయః క్వచిత్. నీచుడికి ఎన్ని మంచి మాటలు చెప్పినను సజ్జనుడు కాడు. గాడిదను ఎన్ని పుణ్య నదీ జలాలతో స్నానం చేయించినను అది గుర్రము కాదు కదా. కృతే సాధో తథా స్వం దూషయత్యసౌ కే భూతిం క్షిపేదుచ్చై ప్రమూర్ధి తస్యైవ సా పతేత్. నిందాయ కృతే సాధో, మంచి వాళ్ళని ఎవరైతే నింద చేస్తారో సదాస్వం దూషయిస్తే వాళ్ళనే నిందించుకున్నట్టు లెక్క. ఎలాగంటే కే భూతిం యః క్షిపే దిచ్చై భూతిని తస్యైవ పాతేత్. బూడిద ఆకాశం వైపు విసిరితే తల మీద పడినట్టుగా. అందుకని సాధువుని మంచివాడని ఎవరైనా దూషిస్తే వాళ్ళని దూషించుకున్నట్టు లెక్క అన్నమాట. ఇది రఘువంశంలో కాళిదాసు రాసిందండి. అంటే ఉపమానాలంకారం పనికొస్తుందని చదువుతున్నాను. వెరీ గుడ్. ఇప్పుడు మన నందిని ధేనుకి సేవ చేస్తున్నప్పుడు దిలీపుడు భార్య కూడా దానికి వెనకాతలు వెళ్ళడం గురించి వర్ణిస్తున్నాడు అనమాట. తస్యాహ కురన్యాస పవిత్ర పాంసుం అపాంసులానాం ధురి కీర్తనీయ మార్గం మనుష్యేశ్వర ధర్మపత్ని శృతేరివార్థం స్మృతిరన్వ గచ్చత్. తస్యాహ కురన్యాస పవిత్ర పాంసుం అపాంసులానాం ధురి కీర్తనీయ మార్గం మనుష్యేశ్వర ధర్మపత్ని శృతేరివార్థం స్మృతిరన్వ గచ్చత్. అపాంసులానం అంటే కళంకరహితులైన వారికి ధురి అగ్రభాగంలో కీర్తనీయ కీర్తించదగినదైన మనుష్యేశ్వర ధర్మపత్ని చక్రవర్తి అయిన దిలీపుని ధర్మపత్ని అయిన సుదక్షిణ కురన్యాస పవిత్ర పాంసం అంటే గిట్టలను మోపడం వలన పవిత్రమైన ధూళి కలిగిన తస్యాహ ఆ నందిని ధేనువు యొక్క మార్గం దారిని స్మృతి ధర్మశాస్త్రము శృతే వేదము యొక్క అర్థం అర్థము వలె అన్వగచ్చత్ అనుసరించినది. అక్కడ నందిని ధేనుని దీనిని స్మృతులతోటి తన ఉపమా. అస్తు మహోదయ. అది అర్థం చెప్పడం కూడా కష్టమే. చాలా బాగా చెప్పావు శ్యామల, ఎక్సలెంట్. చాలా బాగా చెప్పావు. అంటే రెండు విధాలుగా అర్థం చెప్పడం కష్టం. ఒకటి భాష కష్టంగానే ఉంది, రెండోది అన్వయించడం కూడా కష్టమే. థ్యాంక్ యూ. నేను కూడా సంతోషపడ్డా. ఇవాళ మనం 8వ పారాగ్రాఫ్ చదవాలి. ఎవరు ఉండి ఇవాళ చదువుతారు? శ్యామల, నువ్వు ప్రారంభం చేస్తావా? చదవలేదు ఇంకా. ఇంకెవరైనా చదువుతారా? నీ ఇష్టం. ఇంకా చాలా పేరాలు చదువుతాం కదా. ఇవాళ 4 పేరాలు చదువుతాం. చదవండి శ్యామల ప్లీజ్. ఇప్పుడు 8వది కదా చదవాలి. 8 నుంచి చదవాలి. ఎస్. పరివారస్య విద్యాలయస్య సమాజస్య రాష్ట్రగానస్య చ నియమ సముదాయస్య పాలనం ఆచరణంచ అనుశాసనముచ్యతే. కుటుంబం పరివారస్య కుటుంబం యొక్క, విద్యాలయం యొక్క, సమాజం యొక్క, దేశం యొక్క నియమ సముదాయమును పాలనం చేయడము, అంటే వాటిని గౌరవించి ఆచరణం చేయడము, అది అనుశాసనమని చెప్పబడుతుంది. అనుశాసనము అంటే పాలనీయము అని, అంటే ఇది శిరోధార్యము. అనుశాసనం అంటే అనుశాసనానికి బదులు ఇంకో మాట ఏం పెట్టొచ్చు అక్కడ? ఆచరణ నుంచి అనుశాసనం ఉచ్యతే అనేది నియమం. అనుశాసనం అంటే నియమం అని చెప్పచ్చు. నియమం అని చెప్పవచ్చు.
సర్వేష్వేవ స్థానేషు అనుశాసనస్య పాలనం పరమావశ్యకం. అన్ని స్థానముల యందు అనుశాసనం అని పాలనం అంటే అనుశాసనాన్ని అనుసరించడం నియమానుసరణ పరమ ఆవశ్యకమైనది. అంతే, అలా చెప్పేసి అత్యంత ఇది అనేన వినా జీవనం ఉన్నతం న భవతి. ఈ అనుశాసనాన్ని పాలించడం అనేది లేకపోతే జీవితంలో మనం జీవనం ఉన్నతం న భవతి, జీవితంలో ఉన్నతం కాలేము, జీవితం ఉన్నతంగా అవదు. ఇక్కడ అనేన అనేది ఇక్కడ ఒక విచిత్రమైన ప్రయోగం. ఎందుకంటే ఇది తృతీయ ప్రయోగం కదా. ఈ తృతీయ ప్రయోగం ఎందుకు చేస్తుంటే వినా ఉన్నది కనుక. వినా సహా అని వచ్చినా వినా అని వచ్చినా వీటన్నిటి ముందు కంపల్సరీగా తృతీయ ప్రయోగం చేయాలి. అర్థంలో తృతీయ కనపడదు. ఇది అనేన వినా అంటే వీటితో కాక అన్న అర్థంగా ఉంటుంది కానీ రాదల్లాగా. అంటే ఇది లేనప్పుడు అని అర్థం, వితౌట్ దిస్ అనే, అంతే. కానీ వినా వచ్చింది కనుక తృతీయ ప్రయోగం వస్తుంది అనమాట. అంచేత అనేన వినా ఈ నియమపాలనం లేకపోయినట్లయితే జీవనం ఉన్నతం భవతి, జీవితం ఉన్నతంగా ఉండదు. అంతే. రైట్. అనుశాసనస్య పాలనేనైవ మానవః అనుశాసనానికి ఒక మాట, అనుశాసనానికి ఒక మాటగా చెప్పాలంటే నియమావళి అని చెప్పొచ్చు. ఇట్స్ ఏ స్కీమ్ ఆఫ్ రూల్స్ అనమాట. ఇట్స్ ఏ లిస్ట్ ఆఫ్ రూల్స్ అనమాట. నియమావళి అని అనొచ్చు దాన్ని. రైట్. అనుశాసనస్య పాలనేనైవ మానవః స్వజీవనే సాఫల్యమధిగచ్చతి సుఖప్రాప్తిః దుఃఖ నివృత్తిశ్చ భవతి. ఈ అనుశాసన పాలన వలన మానవుడు తన జీవితంలో సాఫల్యాన్ని పొందుతాడు, సుఖప్రాప్తిని దుఃఖ నివృత్తిని కూడా పొందుతాడు. తెలుగు ఎంత కరడగట్టిపోయి ఉంటామంటే అనుశాసనం యొక్క పాలన వలన అనే వాడతాం మనం. కానీ అక్కడ అనుశాసనం యొక్క పాలన చేత అంటే ఇట్స్ మోర్ అప్రోప్రియేట్. అక్కడ పాలనేనైవ అన్నాడు కాబట్టి పాలనేన ఏవ అంటే పాలనేన అనేది అది మనం అనేన అంటే తృతీయ కిందకు వస్తుంది కదా. అంచేత పాలన చేత, వలన అనగానే పంచమీకి వెళ్తుంది. పాలనాతైవ, పాలనాత్ ఏవ అని అంటే అది వేరు. అలా అనరు సంస్కృతంలో, ఆ ప్రయోగం ఉండదు. మన తెలుగులో అదే ప్రయోగం ఉంటుంది. మనం పాలించడం మూలంగా, పాలించడం వలన అని అంటాం. కరెక్టే. రాస్తే అని చెప్పాలి. ఎన్నోది 9వ 8వ మనం చదివింది 8వది కదా. ఇది కూడా చదివి కాస్త. కుటుంబం, విద్యాలయం, సమాజం, దేశముల నియమ సముదాయమును శిరసా వహించి ఆచరించటాన్ని అనుశాసనం అంటారు. ఇందులో ఎంత అర్థం ఉందంటే ఇది చిన్న పారాగ్రాఫ్, కానీ ఈ ప్యాసేజ్ ఎందులో నుంచో ఒక ఆర్టికల్ లోంచి తీసుకుంటారు కదా వీళ్ళు. ఇందులో చాలా మంచి అర్థం ఉంది. చాలా ఇక్కడ చూడండి, నియమ సముదాయం అంటే ప్రతి వ్యక్తికి ఉండే నిబద్ధత, బాధ్యత ఏమిటి అంటే కుటుంబం, విద్యాలయం, సమాజం, దేశం. నేను ఇప్పుడు తయారు చేసుకుంటున్న స్క్రిప్ట్స్ లో ఒకటి దీని మీదనే సరిగ్గా చెప్పబోతున్నాను నేను. అంటే మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏముంటాయంటే, పర్పస్ ఆఫ్ లైఫ్ 2 రకాలు ఉంటాయి. 2 రకాలు ఏమిటంటే, ఒకటి వ్యక్తిగతం, రెండోది సమాజగతం. వ్యక్తిగతంలో మళ్ళీ 2 రకాలు. నేను ఏదైనా మనం సైంటిఫిక్ గా రాసుకోవడం అలవాటు కదా. వ్యక్తిగతాల్లో 2 రకాలు, ప్యూర్ సెల్ఫ్ ఒకటిని, కుటుంబగతం ఒకటి. కుటుంబం అనేది వ్యక్తిగతం అవుతుంది, సొంతంగా తన కేవలం స్వ అనేది అదొక వ్యక్తిగతం అవుతుంది. ఇది వ్యక్తిగతంలోకి వస్తాయి. ఇది కాక సమాజగతం. ఇలా విడదీసి దాన్ని మనం దాన్ని మనం విశ్లేషణ చేసి చూసుకుంటే ఇందులోకి వస్తాయి. కుటుంబం అంటే ఇది వ్యక్తిగతం అన్నమాట. విద్యాలయం, సమాజం, దేశం ఇవన్నీ కూడా సమాజగతం అవుతాయి. ప్రతివాడికి బాధ్యతలు 2 ఉంటాయి. సొంతంగా తన వరకు తన బాధ్యత ఒకటి. సొంత బాధ్యతల్లో అంటే సొంత విషయాల్లో ధర్మాలు 2. సొంతం ఒకటి, కుటుంబగతం. కుటుంబగతం అంటే సరే మన కుటుంబంలో ఉండేవాళ్ళు, వాళ్ళతో కలిసి. కుటుంబంలో మళ్ళీ వెరైటీస్. భార్యతో ఉండే విధానం వేరు, భార్యతో ఉండే బాండింగ్ వేరు, సంబంధం వేరు, బంధం వేరు.
అలాగే పిల్లలతో ఉండే బంధం వేరు, తల్లిదండ్రులతో బంధం, అన్నదమ్ములు, ఇంకా చుట్టాలు, బంధువులు, ఇవన్నీ వస్తాయి వరుసగా. దాని తర్వాత స్నేహితులు, ఇవన్నీ కూడా కుటుంబంలోకి వస్తాయి. స్నేహితులు కుటుంబంలోకి రాదనుకోండి, ఇవన్నీ కుటుంబంలోకి వస్తాయి. సొంతం అంటే ఏమిటంటే సొంతానికి చేసుకోవలసింది ఒకే ఒక్కటి. అది అసలైన విషయం ఏంటంటే మోక్ష ప్రాప్తి కోసం ప్రయత్నం చేయడం. అది సొంతానికి చేసుకునేది. అందులో భార్యను కూడా ఎవడు తీసుకువెళ్ళాడు. భార్య భర్తని తీసుకెళ్లేదు, భర్త భార్యని తీసుకెళ్ళాడు. అందుకని ఆ ఒక్క విషయం మాత్రం పూర్తిగా స్వంతం. అంటే మనం ధర్మ ప్రవర్తనం ద్వారా మోక్షం కోసం మనం ప్రయత్నం చేయాలి అనేది పూర్తి స్వంతం. కుటుంబం కోసం కష్టపడడం అనేది ఒక బాధ్యత. అది ఒక బాధ్యత, వ్యక్తిగత బాధ్యత అది. ఇవి కాక సమాజంలో కూడా మనం ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఒక చాలా ముఖ్యమైన విషయం, ఒక బాధ్యత, ధర్మం. అంటే ధర్మము అని వేదాలు చెప్పిన దాంట్లో ఇవన్నీ వస్తాయి అన్నమాట. సామాజిక ధర్మం ఏమిటి అని అంటే మనం ఎంతో మిగతా వాళ్ళు అంతే అనుకోవడం. మనం దేనికైతే బాధపడతామో ఆ విధంగా ఇంకొకళ్ళు బాధపడేలా చేయకూడదు అని, ఇట్లాంటివన్నీ చెప్తాం కదా. అంచేత సమాజం పట్ల ఎలా ఉండాలి. సమాజం పట్ల అంటే సమాజంలో చాలా భాగాలు ఉంటాయి. విద్యాలయం ఉంటుంది, సొసైటీస్ ఉంటాయి, తర్వాత సంఘాలు ఉంటాయి, దేశం ఉంటుంది, రాష్ట్రం ఉంటుంది, ప్రాంతీయత, ఇంత ఉందన్నమాట. ఇందులో చక్కగా ఈ కుటుంబం, విద్యాలయం, సమాజం, దేశాలు, వీటన్నిటికీ నియమ సముదాయం. అంటే ధర్మ ప్రవర్తన ఎలా ఉండాలి అనేది దేనికి ఉండాల్సినటువంటి సెట్ ఆఫ్ రూల్స్ దానికి ఉన్నాయి. అవన్నీ శిరసా వహించడాన్ని అనుశాసనము అంటారు. అనుశాసనము అంటే మీకు తెలుసును కదా. మనకు అనుశాసనం చేసేది వేదాలు. ఇక్కడ అనుశాసనము అంటే వేదాలనే అర్థం కూడా తీసుకోవచ్చు మనం. అనుశాసనం అంటారంటే వేదాలని అనుసరించడము, వేదాలని అనుసరించడం కాదు, వేదాలని పాలించటము అనేది అనుశాసనం అన్నమాట. అంత అర్థం ఉందండి ఇందులో. మంచి ప్యాసేజ్ ఇది. ఓకే. అన్ని స్థానములందు అనుశాసన పాలన అత్యంత ఆవశ్యకం. ఇది లేక జీవనం ఉన్నతంగా ఉండదు. అనుశాసన పాలన వలననే మానవునికి జీవన సాఫల్యం, సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తి సిద్ధిస్తుంది. వెరీ వెరీ ఫెయిర్, ఈజీగా ఉంది ప్యాసేజ్. చాలా డైరెక్ట్. మొదటి సెంటెన్స్ కాస్త కంగారు అనిపించినా ఫస్ట్ సెంటెన్స్ కాస్త కంగారు అనిపించినట్టుగా ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా షష్ఠీలు, వరుసగా అన్ని అడ్జెక్టివ్లు కనుక షష్ఠీలు రాకొచ్చాడు. పరివారస్య, విద్యాలయస్య, సమాజస్య, రాష్ట్రగానస్య, ఇలా నియమ సముదాయస్య పాలనం ఆచరణంచ, ఇక్కడ వరకు అన్ని కూడా మనకి రాబట్టి హడావిడి అనిపించింది. కానీ ఇట్స్ వెరీ సింపుల్ ప్యాసేజ్ ఇది కూడా. ఓకే, ఈ తర్వాత ప్యాసేజ్ ఎవరు చదువుతారండి? చదవండి. అనుశాసన, ఇది పడింది. అనుశాసన హి మనుష్యాణం పరమం కర్తవ్యం. అనుశాసనమే మనుష్యులకు పరమ కర్తవ్యము. అంటే దీన్ని ఆజ్ఞాపాలనమే అని కూడా అనొచ్చు. ఆజ్ఞాపాలనమే ఏదైనా అనొచ్చు మనం. నియమపాలన అనొచ్చు. అది అస్మాకం జీవనస్య సర్వాస్వస్థాసు సర్వేషు చ పక్షేషు అనుశాసనమతీవ అనివార్యం. అంటే జీవితం యొక్క సర్వ అవస్థల్లోనూ, సర్వ పరిస్థితులలోనూ అనుశాసనమే అత్యంత అనివార్యము, అత్యంత అనివార్యం. కరెక్ట్. yes. బాల్యావస్థాయాం యౌవనే ప్రౌఢభావే వార్ధక్యే వా సర్వదైవ అనుశాసనమభిలక్ష్యతే. బాల్యములో అనేది సప్తమి ప్రయోగం. అవస్థ ఆకారాంత స్త్రీలింగ శబ్దం. అవస్థాయాం సప్తమి ఏకవచనం. బాల్యములో, యవ్వనములో, ప్రౌఢభావే అంటే ప్రౌఢ వయస్సులో అనొచ్చు. ప్రౌఢత్వంలో అనొచ్చు మనం. ప్రౌఢలో అంటే యవ్వనాన్ని మించి కొంచెం అనాలండి. అంటే ప్రౌఢలో అన్నారు, ఓకే. మనం రాసేటప్పుడు నందు అని రాయడమే ఈజ్ మోర్ అప్రోప్రియేట్ కదా. బాల్యంలో అని మనం గబుక్కుని
కలోక్వియల్ గా రాస్తాను తప్ప థియరిటికల్ గా రాశాడు. బాల్యావస్థ యందు, యవ్వనమునందు, ప్రౌఢ వయస్సునందు, వార్ధక్యమునందు వార్ధక్యమునందు అని వార్ధక్యమునందు గాని, అంటే ఇందులో ఏ దశలో అయినా అన్ని గాని అని అర్థం. అది సర్వదైవ అంటే అన్ని వార్ధక్యమునందు అన్ని అవస్థల్లో, అన్ని దశల్లో, గాని అన్ని అవస్థల్లో కరెక్ట్ ఈ అన్ని అనుశాసనము అవస్థల అనుశాసనమే లక్ష్యము. అంతే, అనుశాసనమే లక్షింపబడవలసినది అని రాసేసేయచ్చు. వెరీ గుడ్. ప్రారంభత ఏవ మాతాపితరౌ బాలకమనుశాసతః తదనంతరం గురవో అనుశాసనం కుర్వంతి. అంటే మొదటలో మా తల్లిదండ్రులు పిల్లలకు అనుశాసనం విధిస్తారు. అంటే ఇందులో తర్వాత చూడండి చక్కగా ఈ అనుశాసనం అని మొదలు పెట్టాం కదా మనం, నియమ పాలనం అని. నియమాలు పెట్టేది ఎవరు అనేది ఇక్కడ చెప్తున్నాడు. నియమ పాలన ఎవరు పెడతారు? చిన్నప్పుడు తల్లిదండ్రులు పెడతారు, బాల్యావస్థలో తర్వాత తల్లిదండ్రులు గురువులు పెడతారు. అట్లా చెప్పుకొచ్చాడు అనమాట. చెప్పండి. ప్రారంభత తర్వాత గురువులు నియమబద్ధం అమలు చేస్తారు. తర్వాత కుర్వంతి అంతే. అంతే తత్రయా వరిష్టాః జనాః స్వాచరణేనైవానుశాసనం శిక్ష్యంతే. చివరిలో అంతే తత్రత్య వరిష్టాః అంటే పెద్దల, జనాః వరిష్ఠులు అంటే పెద్దలని, సీనియర్స్ అని. వరిష్ఠులు అంటే జ్ఞానవంతులు అని అర్థం కదా. వరిష్ఠులు అంటే వయస్సు వచ్చిన వాళ్ళని, పెద్దలు తమ స్వచరణేనైవానుశాసనం స్వఆచరణీయనైవ అంటే వాళ్ళు స్వయంగా నేర్చుకున్నది అంతే. వాళ్ళు స్వయంగా నియమాలు విధించుకొని పరిపాలన చేసుకుంటారు అని. అంటే మంచి మార్గాలు అప్పటికే వాళ్ళకి వచ్చి ఉండాలి అని. అందుకని వరిష్ఠాః జనాః, ఉత్తములైన జనాలు. వరిష్ఠులు అంటే ఉత్తములు, సజ్జనులు, అలా అన్నమాట అవుతున్నది. వాళ్ళు బోధిస్తారు. శిక్షంతే అంటే వాళ్ళు చెప్తారు, బోధిస్తారు. అంతేనా? అంతే. వాళ్ళు బోధించిన అంతే. శిక్షంతే అంతే. వరిష్టాః జనాః అంటే ఉత్తములైనటువంటి పురుషులు, ఉత్తములైనటువంటి జనులు. అంటే పురుషులు అని కూడా అన్న తప్పులేదు, మగాళ్ళని కాదు. వరిష్టాః జనాః అంటే ఉత్తమ పురుషులే. వాళ్ళు స్వాచరణీనైవ అంటే వాళ్ళు స్వ అనుభవంతో చెప్పినవే. అనుభవంతో కాదు, స్వాచరణేనైవ అంటే వాళ్ళు ఆచరించి చూపుతూ నియమాల్ని విధిస్తారు. నియమాలను విధించడం చెప్పడం కాదు, వాళ్ళు ఆచరించాలి. వాళ్ళు ఆచరిస్తేనే మనకు మార్గదర్శకం అవుతుంది. వాళ్ళు చేసేవన్నీ చెత్త పనులు చేసుకుంటూ నీతులు చెప్తారంటే అది కాదనమాట. ఇక్కడ స్వాచరణేనైవ అంటే వాళ్ళ ప్రవర్తన ద్వారా మనకి నియమాల్ని తెలియజేస్తారు, శిక్షణ ఇస్తారు. అంటే వాళ్ళని చూసి మనం వాళ్ళని ఫాలో అవ్వాలి అని చెప్పి. బాగుంది. ఇది ఒక్కసారి తెలుగు ప్యాసేజ్ కూడా చదవండి. అనుశాసనమే మనుష్యులకు పరమ కర్తవ్యం. మన జీవితం యొక్క అన్ని దశల్లోనూ, అన్ని పరిస్థితులలోనూ అనుశాసనం అత్యంత అనివార్యం. బాల్యము, యవ్వనము, ప్రౌఢము, వార్ధక్యము వంటి అన్ని దశల్లోనూ అనుశాసనం అవసరమైనదే. ప్రారంభంలో తల్లిదండ్రులు బాలలకు అనుశాసనం విధిస్తారు. తర్వాత గురువులు అనుశాసనం అమలు చేస్తారు. చివరిలో అత్యంత వరిష్ఠులైన పెద్దలు తమ స్వప్రవర్తన ద్వారా అనుశాసనాన్ని బోధిస్తారు. అంటే వాళ్ళకి బోధించడం అంటే ఏం లేదు, వాళ్ళ ప్రవర్తనని చూసి మనం దాన్ని ఎవాల్యుయేట్ చేయాలన్నమాట. అంతకంటే అర్థం. బాగుంది. మంచి ప్యాసేజీలు ఉన్నాయి చక్కగా. ఇవన్నీ పాత పరీక్షలో ఇచ్చినవేనండి, మంచివే తీసిస్తారు. తర్వాత ఇంకెవరు చదువుతారండి? ఇదానేం నాది ఎవరున్నారు ఇంకా చదవాల్సి? వాయిస్ ప్లీజ్. ఇదానీం ఒక్కసారి ఇదానీం నారీ కొంచెం కొంచెం పెద్దగా చేయరా దాన్ని? ఇంకా పెద్దగా చేయనా? ఓకే ఓకే. ఇదానీం నారీ అంతిం ప్రతిగచ్చతి నా దృశ్యతే కించిదాపి ఏతాదృశం
క్షేత్రం అధునా యత్ర నారీణాం ప్రభూతా న మహావిద్యాలయేషు విశ్వవిద్యాలయేషు చ సమ్యక్ కార్యం కుర్వంతి జనసేవామపి జనసేవాం అపి. అర్థం చెప్పారా మీరు? నేను వినలేదు, నాకు రాలేదు కదా. అవునా? ఫస్ట్ నుంచి ఒకసారి అర్థం చెప్తారా? ఫస్ట్ నుంచి. కొంచెం కష్టం. ఇదానీం నారీ ఉన్నతి ప్రతిగచ్చతి. ప్రతిగచ్చతి తిరిగి రావటం. ఇందువలన నారీ ఇక్కడ ప్రతిగచ్చతి అంటే తిరిగి రావడం కాదండి. ప్రత్యాగచ్చతి అంటే తిరిగి రావడం. ప్రతి ఆగచ్చతి తిరిగి రావడం. ప్రతి గచ్చతి అంటే ముందుకు పోవడం. అంటే ముందుకు పోవడం. ఉన్నతి వైపు వెళ్ళటం అన్నమాట. అంటే ఇదానీం నారీ ఉన్నతిం ప్రతి గచ్చతి అంటే ఇప్పుడు. ఇదానీం అంటే ఇప్పుడు, నవేడేస్ అని అర్థం పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఇంకా మంచి మాట వాడచ్చు అక్కడ. ప్రస్తుతం అనొచ్చును. ఆ ప్రస్తుతానికే కరెక్ట్ మాట ఏమిటంటే అధునా అని అనాలి వాడు. ఇదానీం అని వాడాడు. పర్వాలేదు. ఇదానీం అంటే నవ్వు అని అర్థం. అది ప్రస్తుతమే కానీ ఇన్ జనరల్ సెన్స్ ఈ రోజుల్లో అంటాం కదా, అటువంటి చోట్ల ఈ రోజుల్లో ఆడవాళ్ళు మంచి ప్రగతి సాధిస్తున్నారు అన్నప్పుడు ఈ రోజుల్లో అనేదానికి కరెక్ట్ మాట వాడాల్సింది. సరే, ఇదానీం తప్పులే. మీరు అన్నట్టు ప్రస్తుత కాలంలో అనొచ్చును అనమాట. ప్రస్తుతం స్త్రీలు ఉన్నతి వైపు సాగుతున్నారు. ప్రతిగచ్చతి ఉన్నతి వైపు సాగుతున్నారు అని అలా తలచెప్పారు. నా దృశ్యతే కించిదాపి ఏతాదృశం క్షేత్రం అధునా యత్ర నారీణాం ప్రభూతా న సయత్. కొంచెం చెప్పడం కష్టం. మీరు కొంచెం దృశ్యతే చెప్తా చూడండి. ఇది ఇంకెవరైనా చెప్తారా అండి? సరదాగా మీ ఎవరైనా అర్థం చెప్తారా అండి? శకుంతల గారు గాని చెప్తారా? శకుంతల గారు ఇంకా చదవలేదుగా, చెప్తారా అండి? చెప్తానండి. శాంతి గారే చెప్తారు. శాంతి గారు ఒక్కొక్కటి ముక్కలు చేసి చెప్పండి. నా దృష్టి ఇప్పుడు కనబడలేదు, అలా చెప్పండి. కనపడట్లేదు. కొంచెం కూడా ఏతాదృశ. ఇప్పుడు కించిత్ అపి అంటే కించిత్ అపి కొంచెం కూడా ఏది కూడా అంటే కిమ్ అనేదాని సందర్భాన్ని బట్టి ఏది కూడా, ఎంత కూడా, ఏదైనా చెప్పచ్చు. ఇక్కడ కించిదపి ఏతాదృశం క్షేత్రం, ఏ ఫీల్డ్ లోనూ కూడా అని అనమాట. ఇక్కడ క్షేత్రం అంటే ఎనీ ఫీల్డ్. తాదృశం కించిదపి క్షేత్రం అంటే ఏ ఫీల్డ్ లోనూ కూడా, ఏ రంగంలోనూ, తెలుగులో చెప్పాలంటే ఏ రంగంలోనూ కూడా అధునా, ఇది నేను అన్నది ఇందాక, అధునా ఈ రోజుల్లో యత్ర నారీణాం ప్రభుతాన స్యాత్, స్త్రీల యొక్క పాత్ర, ప్రభుత అంటే స్త్రీల యొక్క నాయకత్వం అని అనొచ్చును, లేదు పాత్ర ఎట్లయినా అనొచ్చును, పర్వాలేదు. స్త్రీల యొక్క పాత్ర ఎత్ర అంటే ఎక్కడైతే లేదో అని అర్థం. మనం తెలుగులో అలా రాయం కనుక స్త్రీల యొక్క పాత్ర లేని ఏ రంగము కూడా ఏమాత్రము కనపడదు. అధునా ఈ రోజుల్లో నా దృశ్యతే కనపడదు. ఇది దీనికి అంటే అధునా యత్ర నారీణాం ప్రభుతా న స్యాత్ క్షేత్రం ఏతాదృశం కించిదపి న దృశ్యతే. ఈ అర్థంలో చెప్పాలన్నమాట. చెప్పేస్తే సరిపోతుంది. అధునాతో మొదలుపెట్టింది. ఈ రోజుల్లో స్త్రీల ప్రభుత లేని రంగమేది కూడా ఏమాత్రం కించిదపి ఏమాత్రం కనపడదు, గోచరించదు. ఈ విధంగా చెప్తే సరిపోతుంది. రామ్ గారు, మీరు ఇంకో నాకు అందులో కీవర్డ్ నా దృశ్యతే అనిపించిందండి. అక్కడి నుంచి పట్టుకోవచ్చని ఆవిడకి క్లూ లాగా అనిపించింది. అది నా దృశ్యతే. ఇప్పుడు రోజుల్లో కనబడదు. ఏం కనబడదు అంటే ఆడవాళ్ళు పని చేయని చోటు కనిపించదు. అది వాళ్ళ పాత్ర లేని చోట ఉండదు. లేని చోటు ఈ రోజుల్లో ఏ రంగము కూడా, ఆడవాళ్ళ పాత్ర లేని ఏ రంగము కూడా కనపడదు. ఇప్పుడు ఎంత సులభం అయిపోయిందో చూడండి.
ఎన్ని రకాలుగా రాయొచ్చు దానికి. మీరు ఫ్రీ ట్రాన్స్లేషన్ చేసి ఇబ్బంది లేదు. ఏమండి శాంతి గారు, ఓకేనండి? ఓకే అండి. రైట్, నైస్. తర్వాత చెప్పండి. మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి, వస్తుంది, ఏం పర్వాలేదు. అద్యత్వే అనేక శిక్షిత నార్య. అనేక, ఇక్కడ కూడా చూడండి కొంచెం అర్థం చేసుకోండి. అనేక శిక్షిత నార్య. నారీ అనే దానికి ప్లూరల్ నార్య, నారీ నార్యవు నార్య కదా. సో నార్య ప్లూరల్ అయితే అది స్త్రీలింగ శబ్దం కనుక అనేకము అనే దానికి అనేక ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు. శిక్షిత అదనమాట. అనేక శిక్షిత నార్య. చదవండి. సంసది సంసది విధాన సభాసు. విధాన విద్యా కాదది, విధాన సభాసు. ఇక్కడ ఒక తమాషా చూడండి. ఇక్కడ నిజమే, మీకు మంచి బాగానే చూడండి. ఇక్కడ కన్ఫ్యూజన్ ఎక్కడ వచ్చేదంటే మొదటి రోజుల్లో నాకు ఉండేది. ఈ ధాకి ద్యాకి తేడా ఏమిటంటే, ఈ పైన గీత చూడండి, ఇక్కడ కట్ అయితే అది ధా అవుతుంది. ఈ పై గీత కంటిన్యూ అయిపోయింది అనుకోండి, అది ధాలాగే కనిపిస్తుంది, అది ద్యా అవుతుంది. అంటే దా ప్లస్ యకారం కలిపి ద్యా అనేది అప్పుడు అవుతుంది అనమాట. అది ఎప్పుడు ఈ పై గీత కంటిన్యూ అయిపోతే విద్యా అవుతుంది. పై గీత కంటిన్యూ చేయకుండా ఈ మధ్యలో గ్యాప్ వస్తే విధా అవుతుంది. ఇది ఇక్కడ ఉద్దు రాయాల్సి వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, అద్యత్వే అన్నప్పుడు ఉద్దు అనేది ఇలా వస్తుంది టైపింగ్ లో. అందుకనే లేకపోతే అద్య ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఇక్కడ ఇదే వస్తుంది, పైన గీత కంటిన్యూ అవుతుంది. అది కూడా కరెక్ట్ రాయడం అదనమాట. సో ఇది విధాన సభాసు, గ్యాప్ వచ్చింది విధాన సభలో. రైట్. అంటే విధాన సభాస్ సెంటెన్స్ చదివేయండి, పర్వాలేదు. సెంటెన్స్ నగర పాలికాసు సదస్యాః. ఇది యా. సదస్యాః కార్యాలయేషు పణ్యాలయేషు విద్యాలయేషు మహావిద్యాలయేషు విశ్వవిద్యాలయేషు చ సమ్యక్ కార్యం కుర్వంతి. జనసేవామపి. అది ఇప్పుడు మీరు ఇందులో ఇవి నాకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు చూడండి, అద్యత్వే అంటే నేటి రోజుల్లో అనే అర్థం అక్కడ కూడాను. ప్రస్తుతంలో అనేక శిక్షిత నార్య, ఇదంతా ఒక ఫ్రేజ్ అనమాట. అనేకులైన శిక్షణ నందిన స్త్రీలు అని చెప్పొచ్చు ఇక్కడ. అనేక విధాల శిక్షణ పొందిన స్త్రీలు సంసది. ఇక్కడి నుంచి జాగ్రత్తగా చూడండి. సంసది అంటే ఇది సంసద్ అనేది శబ్దం, దకారాంత శబ్దం ఇది. సంసది అంటే సంసద్ శబ్దానికి ఇది సప్తమి ఏకవచన ప్రయోగం. సంసది. సంసద్ అంటే ఏమిటండి? పరిషత్తు అన్నమాట. మనం అంటాం కదా, సాంస్క్రిట్ అకాడమీ అంటే ఏమిటి? సంస్కృత సంసత్ అని అనొచ్చును. అంటే గోష్ఠులు అనొచ్చు. సంసద్ అంటే గోష్ఠి. అంటే సంసది అంటే ఇక్కడ వీడు తర్వాత చూడండి, దాన్ని సందర్భాన్ని బట్టి కూడా రాసి విధాన సభాసు. ఈ విధాన సభ అనేది ఆకారాంత స్త్రీలింగ శబ్దం కనుక దీనికి విధాన సభల యందు అని ప్లూరల్ చేయడానికి, సభకి ప్లూరల్ లో స్త్రీలింగ శబ్దానికి సభాసు అయింది. అంటే బహువచన స్త్రీలింగ సప్తమి ప్రయోగం. విధాన సభల యందు నగరపాలికాసు అంటే మనం మున్సిపాలిటీలు కార్పొరేషన్ అంటాం కదా, నగరపాలక యందు, నగరపాలక సంస్థల యందు అని. అలాగే దాన్ని బట్టి ఇక్కడ సంసది అంటే ఏమనుకోవాలి? సెనేట్ లాంటిది అనమాట. అంటే చట్ట సభల యందు అని అందాం దీన్ని. ఏదో ఒక అర్థం చెప్పచ్చు, తప్పులేదు. చట్ట సభల యందు, విధాన సభల యందు, నగరపాలక సంస్థల యందు సదస్యాః సభ్యులుగాను. సభ్యులు ఇదే కదా, బహువచనమే, ప్రథమ బహువచనం కనుక సభ్యులు. అంటే ఈ శిక్షణ పొందిన ఆడవాళ్ళు ఏ పోస్టుల్లో ఉన్నారో అని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, దాన్ని బట్టి తర్వాత చెప్పండి మీరు.
కార్యాలయేషు పన్యాలయేషు. ఈ లయేషు అంటే ఏంటంటే పుల్లింగ శబ్దానికి బహువచనం సప్తమి. కార్యాలయములయందు, పన్యాలయములయందు. పన్యాలయము అంటే బహుశా బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏమో అనుకుంటా, చూద్దాం. పన్యాలయములయందు తెలియకపోతే అదే రాసేయండి, ఇబ్బంది లేదు. ఏమండి అది బిజినెస్ కానీ పాణ్యాలయేషు అనుకుంటా. అదే ఆ దీర్ఘం ఉంటుందా? ఉండదు అనుకుంటాం కదా, ఉండదనుకుంటా. పన్యాలయమే, పన్య అనేది బిజినెస్ కి సంబంధించిన వర్డ్. ఓకే, మన తెలుగు ట్రాన్స్లేషన్ బిజినెస్ ఆఫీసెస్ బిజినెస్ ఆఫీసెస్ అని. అదే అందుకనే కార్యాలయములయందు. తర్వాత దీన్ని ఏమన్నా వ్యాపారాలయములందు. అది వ్యాపారాలయములు అనండి. వ్యాపార ఆలయములయందు లేదు వ్యాపార సంస్థల యందు. ఆ వ్యాపార ఆలయములందు అంతే నాలుగు ఇంకా తప్పదు. వ్యాపార సంస్థలను వ్యాపార సంస్థలయందు. సంస్థలందు. వ్యాపార సంస్థలయందు. తర్వాత చెప్పండి శాంతి గారు. మహావిద్యాలయేషు చెప్పండి. విశ్వవిద్యాలయేషు విద్యాలయేషు చెప్పుకుంటూ పండి, చదివేశారు కదా, అర్థాలు చెప్పండి. విద్యాలయములందు విద్యాలయములందు మహావిద్యాలయాలయందు విశ్వవిద్యాలయాలందు మరియు ఇంకా మరియు ఇప్పుడు చెప్పక్కర్లేదు, మీరు మరియు అక్కడ చెప్పక్కర్లేదు. చివర్లో సంస్కృతంలో ఈ చ అనే సముచ్చయార్థక నిపాత చివర్లో పెడతాం మనం. దీని అర్థం మనం ఇది ఇంగ్లీష్ లో కానీ తెలుగులో చెప్పాల్సి వస్తే ఈ చ ఇక్కడికి వస్తుంది ఈ మధ్యకి. అంటే విద్యాలయములందు, మహావిద్యాలయములందు మరియు విశ్వవిద్యాలయములందు వస్తుంది, కానీ సంస్కృతంలో చివరి పెడతాం. అందుకని చివరిలో మరియు చెప్పక్కర్లేదు. ఇంకా మేము చెప్పదలుచుకుంటే ఇక్కడే చెప్పాలి, దీని ముందే చెప్పాలి. మరియు విశ్వవిద్యాలయములందు కార్యం కుర్వంతి. కార్యం కుర్వంతి ఉత్తమమైన చెప్పండి, తెలుగు చెప్పండి. ఉత్తమమైన అంటే పనులు అదే చేస్తున్నారు. అది చక్కగా చెప్పాలి, మనం రాసే ట్రాన్స్లేషన్ కదా. ఉత్తమమైన పనులను నిర్వహిస్తారు, ఉత్తమమైన కార్యములను నిర్వహిస్తున్నారు, లేదు ఉత్తమమైన పాత్రలను పోషిస్తున్నారు, ఏదో దానికి చక్కటి జనసేవం అపి. జనసేవాం అపి. సేవా అంటే జనులందరూ కూడా ప్రజాసేవలు కూడా. స్త్రీలు ప్రజాసేవలు కూడా. అది కుర్వంతి ప్రజాసేవలు కూడా అని రాసి పుష్ట పెట్టేయచ్చు. లేకపోతే మీరు జనసేవామపి ఇక్కడ తీసుకురండి. నగరపాలికాసు సదస్యాహ ఎక్కడో మధ్యలోకి పెట్టచ్చు, ఎందుకంటే వీటికి సంబంధించిందే కదా ప్రజాసేవ కూడా. అట్లా కూడా తీసుకురావచ్చు అనమాట. ఓకే, ఒకసారి తెలుగు ప్యాసేజ్ కూడా చదవండి శాంతి గారు, మీరు ఇది చదవండి. ఇప్పుడు స్త్రీలు కూడా ప్రగతి పదంలో సాగుతున్నారు. నారీ జనం ఆధిపత్యం వహించని ఏ రంగము కూడా కనిపించదు. నేటి కాలంలో శిక్షణ పొందిన అనేక మంది స్త్రీలు పార్లమెంటు, విధానసభ, నగర పాలక సదస్సు అంటే పార్లమెంట్ అని చేసాం. ఇక్కడ విధానసభ ఇవి వచ్చాయి కనుక ఈ సదస్సు అనేది పార్లమెంట్ అని ట్రాన్స్లేట్ చేసాం అనమాట. నగర పాలక సంస్థలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు. ఇందాక మనం వ్యాపారం గురించి అనుకున్నాము. విద్యా సంస్థలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు వంటి అన్నిటి యందు గణనీయమైన కార్యాలు నిర్వహిస్తున్నారు. ప్రజాసేవ యందు కూడా అంతే. ఇందులోనండి ఇప్పుడు ఆయన మన రామ్ గారు అన్నది, ఇందులో కూడా ఏంటంటే పన్యాలయేషు మనం ఆపణి అని అంటాం కదండి. ఆపణము అంటే షాపు అని అర్థం. అలాగనే పన్యాలయేషు అంటే వ్యాపార సంస్థ అనుకున్నాం. ఆపణము నుంచి వచ్చిందే పణ్యము అనేది. అంచేత పన్యానే కరెక్ట్ అయి ఉంటుంది మాట, పాణ్య అని ఉండదండి. సో పన్యాలయేషు అంటే వ్యాపార సంస్థల యందు అంటే బాగుంది, వెరీ గుడ్, బాగుంది. తర్వాత 11వ ప్యాసేజ్ ఎవరు చదువుతారండి? పర్వాలేదు, 10 నిమిషాలు ఉంది, 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇది ఒక పారాగ్రాఫ్ చదివేసి
చదవండి శకుంతల గారు ప్లీజ్. కొంచెం పెద్దన్నట్టుంది. ఏమండి? ఏం లేదండి. గణతంత్ర దివసే అస్మాకం మహాన్ రాష్ట్ర దివసః. గణతంత్ర దినం తెలుగులో గణతంత్ర దినం అనే అంటామండి. గణతంత్ర దినం మనకి అలాగే చాలా అంటాం. మనకి గణతంత్ర దినం చాలా గొప్పదైన రోజు. రాష్ట్ర దివస అంటే జాతీయ ఉత్సవము. రాష్ట్రం అంటే ఇక్కడ జాతీయం అని, దివస అంటే పండుగ, జాతీయ పండుగ అన్నమాట. అంటే జాతీయ ఉత్సవము అని అంటాం. గణతంత్ర దినము మనకి అత్యంత గొప్పదైన జాతీయ దివస, జాతీయ పండుగ అని అనొచ్చు, తప్పులేదు. జాతీయ ఉత్సవము అని అంటాం. ఓకే, ఎలా అయినా పర్వాలేదు. మహోత్సవో అయం అస్మాన్ భేదభావం విస్మర్య రాష్ట్ర సేవాయి ప్రజాతంత్ర రక్షార్థి చ ప్రేరయతి. ఈ పండుగ అందు మనము మన మధ్యనున్న భేదభావాలు మరిచిపోయి జాతి కొరకు ప్రజాతంత్రం యొక్క రక్షణ కొరకు ప్రేరేపిస్తుంది. కింటు లోకతంత్రమిదం తదైవ చారితార్థం భవితుం శక్యతే యదా వయం సర్వత్ర వ్యవహారే జీవనే చ తద్ధారయామః. కానీ ఈ లోకతంత్రం ఎప్పుడు చరితార్థం అవుతుందంటే, ఎప్పుడైతే మనం అందరము అన్ని వ్యవహారాల్లోనూ మన జీవితంలోనూ దాన్ని ధరిస్తామో, దాన్ని పాటిస్తామో, అప్పుడే ఈ లోకతంత్రం చరితార్థం అవుతుంది. భారతీయ సంవిధానస్య లోకతంత్రం తథైవ సాఫల్యమధిగమిష్యతి యదా నాగరికేషు సమత, స్వతంత్రత, రాష్ట్రీయత, సద్వ్యవహారః, సురక్షా చ భవిష్యంతి. ఎప్పుడైతే నాగరికేషు అంటే మన మనుషులలోనే, నాగరికులు అంటే మనుషులనే చెప్పాలా, నాగరికులు అని చెప్పాలండి? నాగరికులు అంటే సామాజికులు అని, సమాజంలో నివసించే వాళ్ళు నాగరికులు, సామాజికులు. అది ఎప్పుడైతే నాగరికులు అన్న తప్పులేదు, నాగరికులు అన్న తప్పులేదు, సామాజికులు అనేది కరెక్ట్ తెలుగు మాట. మనం తెలుగులో నాగరికులు అనగా, నాగరికులు అంటే ఏదో నాగరికత కలిగిన స్పెషల్ గ్రూప్ అనుకుంటాం. కాదు, నాగరికులు అంటే సమాజంలో బతికే వాళ్ళు అందరూ, వాడికి నాగరికత లేకపోయినా కానీ. అది సామాజికులు అంతే సరిపోతుంది. సింపుల్ గా ప్రజలు అని అన్నా కూడా తప్పేం లేదు. ఎప్పుడైతే సామాజికుల యందు సమతాభావము, స్వతంత్రత, జాతీయత అంటే సరిపోతుంది. జాతీయ తత్వము, సద్వ్యవహారము, మంచి వ్యవహారములు, మంచి రక్ష అంటే రక్ష అని చెప్పేస్తాము, మంచి రక్ష ఉంటుందో దాన్ని ఏమంటామండి మనం, మన ప్రొటెక్షన్ అంటాం. ఏమంటాం దాన్ని? ఇదండి తెలుగులో ఏమంటాం దాన్ని? ప్రొటెక్షన్, సెక్యూరిటీ తెలుగు కాదు, నాకు తెలుగు మాట కావాలి. రక్షణ భద్రత అండి, కరెక్ట్ మాట. ఆ మాట కోసమే నేను ఆలోచిస్తాను. భద్రత, సామాజిక భద్రత, అది సురక్ష అంటే. భారతీయ సంవిధానస్య లోకతంత్రం తదేవ సాఫల్యమధిగమిష్యతి. ఎప్పుడైతే ప్రజల్లో సమతాభావము, స్వతంత్రత, జాతీయ తత్వము, సద్వ్యవహారము, మంచి వ్యవహారాలు అండ్ భద్రత, సద్వ్యవహారకి సత్ప్రవర్తన అందాం. రాష్ట్రీయత అంటే జాతీయత అంటే సరిపోతుంది. జాతీయత, సత్ప్రవర్తన, భద్రత అదే భద్రత ఉన్నప్పుడే భారతీయ సంవిధానస్య లోకతంత్రం అంటే భారతదేశం యొక్క సంవిధానం అంటే, సంవిధానంకి ఏమనాలో తెలియట్లేదు. సంవిధానస్య లోకతంత్రం అంటే మన డెమోక్రసీ అనుకోండి. ఏమనాలి దాన్ని?
భారత భారతీయ ప్రజాస్వామ్యం అని ఉంది, స్వామ్యం. సరిపోతుంది. అప్పుడే సంవిధానస్య లోకతంత్రం భారతీయ ప్రజాస్వామ్యం అవుతుంది, కలుగుతుంది, పూర్తిగా సఫలమవుతుంది. సాఫల్యం అవుతుంది. అవును, సాఫల్యం. పూర్తిగా సఫలమవుతుంది. బాగుంది. తర్వాత రాష్ట్రం అకించనానా ఏవ కృతే భవతి యతః దుర్బలస్య బలం రాజా ఇతి ఆర్యోక్తిః వర్తతే. రాష్ట్రం అకించనానాం ఏవ కృతే భవతి యతః ఎందువల్లనంటే దుర్బలస్య బలం రాజా ఇది ఆర్యోక్తిః వర్తతే. రాష్ట్రం యొక్క అకించనానాం అంటే దుర్బలను తీసుకోవాలా? అకించనానాం ఏవ కృతే భవతి. రాష్ట్రం అకించనానాం ఏవ కృతే భవతి యతః దుర్బలస్య బలం రాజా ఇది ఆర్యోక్తిః వర్తతే. అది తెలుస్తోంది. ఎందువల్లంటే దుర్బలుని యొక్క బలమే దుర్బలుడే బలమైన వాడు అన. దుర్బలుల బలము రాజు అన్నట్లుగా రాష్ట్రం పేద జనం కోసమే ఏర్పాటైనది. ఇదండి దానికి రాసింది. దుర్బలస్య బలం రాజా అంటే రాజుగారే దుర్బలుల బలము అని అర్థం ఇక్కడ. అన్నట్లుగా రాష్ట్రం పేద జనం కోసమే. అకించనానాం అంటే పేదవాళ్ళు, పేద జనం అని అర్థం చెప్పి అలా తీసుకున్నాను ఇక్కడ. ఆవిడ చాలా వెతికి రాసి ఉంటుంది. నేను ఇప్పుడు నేను కూడా మర్చిపోయాను ఆ మాట. ఓకే, రైట్. రాష్ట్రం అకించనానాం ఏవ కృతే భవతి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏవా మధ్యలో పెట్టకపోతే గుర్తొచ్చేది అకించనానాం కృతే. ఈ కృతే అన్నది మీకు ఎప్పుడు చెప్పాను నేను. అకించనానాం అంటే ఏమిటండి? ఇది షష్ఠీ విభక్తి. అకించన నా ప్లస్ కిమ్ అంటే లేని వాళ్ళు అని అర్థం అనమాట. లేని వాళ్ళ యొక్క, ఇది బహువచన షష్ఠి. ఎప్పుడైతే షష్ఠీకి, అది బహువచనం కానివ్వండి ఏకవచనం కానివ్వండి, కృతే ఏవని పక్కన పెట్టండి, కృతే చేర్చారనుకోండి, దిస్ షష్ఠి ఎండింగ్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ చతుర్థి. రామస్య కృతే అహం 100 రూప్యకాం దత్తం అన్నాను అనుకోండి. రాముని కొరకు నేను 100 రూపాయలు ఇచ్చాను అనాలనుకోండి. రామస్య కృతే అంటాం. అంటే రామాయ 100 రూప్యకాని దత్తం అనే బదులు రామస్య కృతే అని అనొచ్చు. అంటే షష్ఠి చెప్పి కృతే పెడితే అది రామాయ అని చతుర్థి కింద మారుతుంది. అలాగే ఇక్కడ అకించనానాం కృతే అంటే అకించనానాం అనేది ఈ షష్ఠి పోయి అది పేద జనుల కొరకు అనే అర్థం వస్తుంది అనమాట. అంటే అకించనేభ్య అనే అర్థం వస్తుంది. అకించనానాం కృతే ఈజ్ ఈక్వల్ టు అకించనేభ్య. అది అని మధ్యలో యావా పెట్టేప్పటికి కొంచెం అది ఎక్కలేదు కబుక్కుంది అంతే. అంటే పేద జనుల కొరకు అని అర్థం. కృతి అంటే పేద జనుల కొరకు రాష్ట్రం భవతి, రాష్ట్రం ఉంటుంది. యతః దీన్నే ఏ విధంగా చెప్పారంటే ఆర్యోక్తి అంటే దీన్నే పెద్దలు చెప్పారు. దుర్బలస్య బలం రాజా, బలహీనుల యొక్క బలమే రాజు. రాజు అంటే ఇక్కడ రాజ్యం అని అర్థం అన్నమాట. బాగుంది. తర్వాత అనేన లోకతంత్రేణ దుర్బలానాం పీడితానాం అకించనానాం చ రక్షణం భవేదితి ఆశాస్మహే. కరెక్ట్. దీని చేత లోకతంత్రేణ ఈ లోకతంత్రం చేత దుర్బలులకు బాధితులకు పేదవారికి కూడా రక్షణ కలుగుగాక అని మనము ఆశిస్తున్నాము. భవేతితి కలుగుతుంది అని ఆశిస్తున్నాము. నేను లోకతంత్రం దుర్బలానాం పీడితానం అకించనానాం చ రక్షణం భవేది. ఓకే, రైట్. అదే దీని చేతనే లోకతంత్రం అంటే రిపబ్లిక్ అనమాట. ఇక్కడ లోకతంత్రం అంటే మనం రిపబ్లిక్ అని చెప్పొచ్చు. ప్రజాస్వామ్యం అని మనం వాడచ్చు, తప్పలేదు. ప్రజాస్వామ్యం వలననే దుర్బలులు, పీడితులు, పేదలకు రక్షణ లభిస్తుందని ఆశించదము అని అర్థం అనమాట. ఆశాస్మహే ఇది లకారం అనమాట. ఇది లకారంలో మనకి బహువచనం. ఇది ఉత్తమ పురుష బహువచనం. బాగుంది, తెలుగు. ఇప్పుడు ఒకసారి మొత్తం తెలుగులో చదువుదాం. ఇది చదవండి. గణతంత్ర దినోత్సవము మనకు జాతీయ ఉత్సవము.
ఈ మహోత్సవము మనమందరం భేదభావాలను విస్మరించి రాష్ట్ర సేవ కొరకు, ప్రజాతంత్ర రక్షణ కొరకు పాటుపడేలా ప్రేరేపిస్తుంది. కానీ ఈ లోకతంత్రం చరితార్థం కావాలంటే మనం ప్రతి వ్యవహారమందు, జీవితంలోనూ కూడా దానిని అనుసరించాలి. భారతీయ రాజ్యాంగం నిర్వచించిన ప్రజాతంత్రం పౌరులందరూ సమత, స్వతంత్రత, రాష్ట్రీయత, సద్వ్యవహారము, సురక్ష వంటి వాటిని పాటించినప్పుడే సాఫల్యాన్ని పొందుతుంది. దుర్బలుల బలము రాజు అన్నట్టుగా రాష్ట్రం పేద జనం కోసమే ఏర్పాటైంది. నిజమే, ఈ రోజుల్లో అలాగే అనిపిస్తుంది. ఈ ప్రజాతంత్రం చేత దుర్బల, పీడిత, నిరుపేద జనానికి రక్షణ లభిస్తుందని ఆశిద్దాము. ఆశిద్దాం. మన్మోహన్ గాంధీ చేశారు. ఆశిద్దాం. బాగుంది. ఇక్కడికి ఆప్ చేద్దామండి. ధన్యవాదాలు మహోదయ్. ఆప్ చేద్దాం.